గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి కాలేజ్ రిపోర్టింగ్ డేట్ ఏదైతే ఉందో జాయినింగ్ డేటు 24th లాస్ట్ డేట్ యాక్చువల్గా. బట్ ఇంతకు ముందుకే ఎక్స్చేంజ్ చేసారు వాళ్ళు. మీరు వెబ్సైట్లో కూడా స్క్రోలింగ్ చూసుకోవచ్చు. 27th అక్టోబర్ అంటే మండే వరకు ఉంది. ఈరోజు 24th ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. మనకి జస్ట్ ఒక 3 days అయితే ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. 27th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్. ఓకేనా, కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ కానీ, కాలేజీలో వెళ్ళి జాయిన్ కానీ 27 ఇస్ ద లాస్ట్ డేట్. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీరు సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోలింగ్ వస్తుంది, చూసుకోవచ్చు. ఓకే, చాలామంది 3 days టైం ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ పేజ్ అయినా సెకండ్ పేజ్ అయినా జాయిన్ అవ్వాల్సింది ఇప్పుడే కంపల్సరీ. జాయిన్ కాని వాళ్ళు జస్ట్ 22 నుంచి 24th 3 days ఇచ్చారు టైము. బట్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేశారు, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా. ఎందుకు ఎక్స్చేంజ్ చేశారంటే సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ కాకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అది ఫస్ట్ పేజ్ సీట్ ఉన్నా, లేదంటే సెకండ్ పేజ్లో మీకు కొత్తగా సీట్ వచ్చి సెకండ్ పేజ్ సీట్ అయినా, లేదంటే ఫస్ట్ పేజ్ సీట్ ఉన్నా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో ఇద్దరికి ఇప్పుడు సెకండ్ పేజ్లో కంపల్సరీ జాయిన్ కావాలి. జాయిన్ అయ్యే మీరు థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు, జాయిన్ కాకుండా థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితేనే ఆ సీట్ ఉంటుంది. తర్వాత మీరు థర్డ్ పేజ్కి ట్రై చేసుకోవచ్చు. థర్డ్ పేజ్లో సీట్ వస్తే ఇక్కడ సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకొని థర్డ్ పేజ్లో జాయిన్ కావాలి. అండ్ ఒకవేళ థర్డ్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో జాయిన్ అయినారు కాబట్టి ఆ సీట్ అట్నే ఉంటుంది. అందుకే సెకండ్ పేజ్లో కంపల్సరీ జాయిన్ కావాలి. మనకి ఫస్ట్ పేజ్ లెక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డింగ్ అనేది ఇప్పుడు ఉండదు. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత పక్కా టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. 27th వరకు డేట్ ఎక్స్చేంజ్ చేసారు. జాయిన్ అయ్యి అప్పుడు థర్డ్ పేజ్ ట్రై చేసుకోండి. సో ఇది నా పర్సనల్ సజెషన్ అందరికీ. అండ్ ఎనీవేస్ ఈ అప్డేట్ యూజ్ చేసుకోండి. జాయిన్ అవ్వని వాళ్ళకు, టైం లేని వాళ్ళకి అందరూ జాయిన్ అవ్వండి. సాటర్డే మళ్ళీ సండే మనకి హాలిడే ఉంటుంది. సాటర్డే మండే వరకు ఉంది లాస్ట్ డేట్. మండే రోజు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది అఫీషియల్ అప్డేట్. అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. దెన్ ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.